So everybody you know of this one. So this, when I'm stretching this rubber, the elasticity is developing. The elasticity is because of this elasticity it acquires the potential energy. It acquires the potential energy due to elasticity. That's why this potential energy is called what? Elastic potential energy. This potential energy has a particular name, elastic potential energy. So as the potential energy, believe it is moving. Is it not? So why it is moving? Due to this potential energy. This potential energy changed into kinetic energy. So this kinetic energy is moving. Is it not? Okay. You try once. మీ కొన్ని షాపుల్లో ఇది పెప్పర్మెంట్ బిల్లలు కూడా అమ్ముతారు. ఇలాంటి ఆడుకొని అది విరిగిపోతే కూడా తర్వాత తినేస్తారు అవునా కదా. సో ఇవి యూ నో ఆల్ దిస్ వెరీ వెల్. సో మనం ఇలా అంటుంటే ఏమిటండి ట్విస్టింగ్ అవుతున్నది. సో ఈ ట్విస్టింగ్ అయ్యి ఎనర్జీ అంటారు. సో మనకి ఈ రకంగా ఇది జరగడం కారణంగా ఎప్పుడైతే ఈ ట్విస్ట్ మనకి రెండు ట్విస్ట్ అవుతున్నారో అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కనెక్టిక్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యి మనకి ఆ వీల్ అనేది తిరగడం అనేది మొదలవుతుంది. ఓకే నువ్వు చేయగలవా? నాకు బాగా వేయడం రాదు, ట్రై చేస్తాను. చుట్టి మనం చూడటం వల్ల ఇది ఏమిటవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ డెవలప్ అయింది. నేను ఎప్పుడైతే థ్రెడ్ లాగానో ఆ కైనెటిక్ ఎనర్జీ కారణంగా ఇది తిరగడం మొదలవుతుంది అవునా కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారింది. ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తున్నాను. ఇది కూడా చక్కగా చేయగలం. వచ్చిన ఫ్యాన్ లాంటి తయారు చేయగలం. చూడండి ఇలా పెడుతున్నాను. ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఇలా ఫోల్డ్ చేసి మనం ఒక ఫ్యాన్ లాగా తయారు చేస్తాం. మీకు వచ్చారా చేయండి. ఇలా రాగి ఫ్యాన్ అంతే. సో ఇప్పుడు ఒక ఫ్యాన్ అయింది తెచ్చుకోండి. ఇలా రాగితే ఈ ఫ్యాన్ తీసుకున్నాము. ఈ ఫ్యాన్ తీసుకొని ఇప్పుడు ఒక ఫ్యాన్ దగ్గర పెట్టాం. ఇదేంటి ఇక్కడ తిరగడానికి ఏది ఉపయోగపడ్డాయి? మనకి విండ్ ఎనర్జీ ఉపయోగపడుతుంది. సో మెకానికల్ ఎనర్జీ విండ్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో ఇక్కడ విండ్ ఎనర్జీ ఇదే కాన్సెప్ట్. రైట్ నువ్వు ఫైట్ ఇందాక తిరిగింది, ఇప్పుడు కూడా తిరిగిందా కదా. ఫ్యాన్ కింద పెట్టలేదు, మనం దూరం మధ్యలో పెట్టాం. సర్టెన్ హైట్ నుంచి చదివాం. హైట్ అంటే ఏంటి? సర్టెన్ హైట్ నుంచి చదివాం మనం. సో పొటెన్షియల్ ఎనర్జీ కారణంగా అది తిరిగింది. సో పొటెన్షియల్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఈ హైట్ చదివితే మనకి పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్. ఇదే దాన్ని ఇక్కడ ఫ్యాన్ కింద పెడితే మనకి మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్. సో అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఇప్పుడు ఏం చేశాను నేను? ఈ లైట్ ఎందుకు కలిగింది? ఫ్లాష్. ఇది ఎక్కడికి లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? రేటింగ్ మొబైల్లో ఏముంటుంది? మొబైల్లో ఉన్నది ఒక బ్యాటరీ. ఏం బ్యాటరీ ఉంటుంది? లిథియం బ్యాటరీ. మొబైల్లో ఏం బ్యాటరీ ఉంటుంది? ఈ లిథియం బ్యాటరీ అనేది ఒక కెమికల్. సో కెమికల్ ఎనర్జీ గెట్స్ కన్వర్ట్ ఇంటూ ఇక్కడ లైట్ ఎనర్జీ. ఓకే. సో ఇందాక మనం కొత్త లిస్ట్లో ఇంకొక వదిలేసాం మనం. ఏమిటి? ఇక్కడ మరో ఇంకో ఎనర్జీ ఉంది. సౌండ్ ఎనర్జీ కూడా మనకి సౌండ్ ఎనర్జీ కూడా ఉన్నది. సో డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఒక మనం విర్చువల్ ల్యాబ్. అంటే ఇన్ని మనం చేసాము వీటితో పాటు.
సో ఇది కూడా ఒకటి చూడండి అందరూ కూడా. ఇది మనకి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి ఫ్యాన్ అదే కనిపించాలి తిరుగుతున్నారు కదా అలా కదా. సో ఎందుకు నేను ఎనర్జీ ఇది నేను తిప్పుతున్నానంటే నేను తిప్పడం అన్నదండి మెకానికల్ తిరగడం అన్నది మెకానికల్. ఇప్పుడు నేను ఇటుపక్క మార్చాను స్విచ్ మార్చాను. ఇప్పుడు మెకానికల్ ఎనర్జీ గెట్స్ కన్వర్ట్ ఇంటూ లైట్ ఎనర్జీ. ఇది కైనెటిక్ ఎనర్జీ. అంటే ఈ మధ్యలో ఇది ఏమిటి? మోటార్ కాదు, ఇది డైనమో. ఇదేమిటి? డైనమో. సో ఈ డైనామోలో అంటే జనరేటర్ అంటారు. జనరేటర్లో ఒక ఆర్మేచర్ తిరిగితేనే, ఒక జనరేటర్లో ఎప్పుడు కూడా ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. మ్యాగ్నెట్ లోపల ఆర్మేచర్ తిరిగితేనే కరెంట్ పుడుతుంది. ఇన్ని రకాలు మనకి ఫారడే అన్న ఆయన తెలియజేసిన ఆయన. ఆ ఫారడేగా లేకపోతే ఈ రోజు అందరూ మన చీకట్లో బతికేవాళ్ళు. కరెంట్ అన్నది మనకు తెలియడానికి కారణం ఫారడే. అంత గొప్ప సైంటిస్ట్ ఆయన. ఆయన చెప్పి ఏది కానీ వెదర్ సోలార్ ఎనర్జీ తీసుకోండి, విండ్ ఎనర్జీ తీసుకోండి, లేకపోతే కెమికల్ ఎనర్జీ తీసుకోండి, ఏ ఎనర్జీ తీసుకోండి, అన్నిటికీ మూలాధారం జనరేటర్. ఆ జనరేటర్కి ఆర్థిక దృష్టిలో మనకి ఫారడే. ఆ ఫారడే చెప్పిన దాని ప్రకారమే వెదర్ మనం ఎనర్జీ అనేది హైడ్రో ఎనర్జీ తీస్తున్నాం. మనం డ్యాములు కట్టి మనం మల్టీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అందులో డ్యాముల నుంచి మనకి హైడ్రో ఎనర్జీ వస్తుంది. అక్కడ కూడా ఈ జనరేటర్ ఉండాలి. థర్మల్ ఎనర్జీ చేస్తున్నాం, అక్కడ కూడా జనరేటర్ ఉండాలి.